కాకినాడ జిల్లా విద్యార్థులంతా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తుని ఎమ్మెల్యే దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని పట్టణ బాలికలంతా పాఠశాలల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గతంలో నేను విద్యార్థినేనని ఆ చదువు ద్వారాని ఈరోజు ఎమ్మెల్యే దివ్య తెలిపారు. నిజంగా నాకు అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. మా నాన్నగారికి నేను గోడ ఫాదర్ చేశాను, ఇవాళ నాకు మీరు చేశారంటే నిజంగా వాళ్ళ జీవితాన్ని ఒక లైఫ్ స్టైల్, ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చేదే ఒక విద్య. విద్యతోటి మీకు భవిష్యత్తులో ఒక ఉపాధి కానీ, ఒక ఉద్యోగం కానీ, అలాగే మీ లైఫ్లో ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ వేలో నడిపించేదే విద్య. అందుకే పిల్లలందరూ మీరు అందరూ బాగా చదువుకొని మీ అమ్మా నాన్నల కళ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసే వాళ్ళ విద్యామిత్ర కిట్ అనేది ఎవరి పేరు మీద పెట్టారో, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పైన. వారెవరో తెలుసా అసలు మీ అందరికీ? మన ఇండియన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన ఆయన. వాళ్ళు విద్య గురించి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అటువంటి మహనీయుడి పేరు పైనే మనము ఇవాళ టీచర్స్ డే కూడా మనం ఆ మహనీయుడి పేరు పైనే జరుపుకుంటాం. మనం ఇవాళ ఈ విద్యామిత్ర కిట్స్ అనేవి మీ అందరికీ పంచిపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కిట్స్కి ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఈ కిట్స్కి పేరు పెట్టినందుకు మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ విద్య ప్రాముఖ్యత ఎలా ఉంటుందో ఇవాళ నాకు తెలిసింది. ఇవాళ నిజంగా నాకు అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. మా నాన్నగారికి నేను గోడ ఫాదర్ చేశాను, ఇవాళ నాకు మీరు చేశారంటే నిజంగా వాళ్ళ జీవితాన్ని ఒక లైఫ్ స్టైల్, ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చేదే ఒక విద్య. విద్యతోటి మీకు భవిష్యత్తులో ఒక ఉపాధి కానీ, ఒక ఉద్యోగం కానీ, అలాగే మీ లైఫ్లో ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ వేలో నడిపించేదే విద్య. అందుకే పిల్లలందరూ మీరు అందరూ బాగా చదువుకొని మీ అమ్మా నాన్నల కళ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలిసే వాళ్ళ విద్యామిత్ర కిట్ అనేది ఎవరి పేరు మీద పెట్టారో, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పైన. వారెవరో తెలుసా అసలు మీ అందరికీ? మన ఇండియన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన ఆయన.